ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఈ విధంగా మామిడి పండుతోటి రవ్వ కేసరి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్లీజ్ అండి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1 కప్ బొంబాయి రవ్వ వేసుకొని దోరగా ఫ్రై చేసుకునే లోపు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలు, 3/4 కప్పు షుగరు, 3 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రవ్వ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల నీళ్లు వేసుకొని దగ్గర పడిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చిటికడంత కుంకుమ పువ్వు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. మీరు నమ్మరు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా మ్యాంగో రవ్వ కేసరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.